ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం తెస్సలోనికయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 11వ వచనం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి. ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి. సోదరులారా, ఇవి ఎప్పుడు జరుగుతున్నాయో వాటి సమయాలను గురించి, కాలముల గురించి మేము రాయవలసిన అవసరం లేదు. ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లుగా వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు మేము శాంతంగా క్షేమంగా ఉన్నాము అని అంటున్నప్పుడు గర్భిణి అయిన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనం అవుతారు, తప్పించుకోలేరు. కానీ సోదరులారా, మీరు చీకట్లో లేరు కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు. మనం వెలుగుకు పగటి వేళకు సంబంధించిన వాళ్ళము, రాత్రికి చీకటి వేళకు సంబంధించిన వాళ్ళము కాము. మరి అలాంటప్పుడు తెల్లవాళ్ళ నిద్రపోకుండా హుషారుగా ఆత్మనిగ్రహంతో ఉందాము. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు, త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు. మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను, రక్షణ నిరీక్షణను శిరస్థానంగాను ధరించుదాము. ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపడానికి మనల్ని ఎన్నుకోలేదు, మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వడానికి ఎన్నుకున్నాడు. మనం మరణించిన లేక బతికి ఉన్న తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మన కోసం మరణించాడు. మీరు ఎప్పటిలాగే పరస్పర ఉత్సాహపరుచుకుంటూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.